ప్రశాంత్ గారికి హృదయపూర్వకమైన వందనాలు. మహిమ కలిగిన వేదికను అలంకరించిన గనులైన అభిషక్తులైన దైవ సేవకులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ సువార్త సభకు చేరి వచ్చిన మీ అందరికీ చక్కని 2 మాటలు చెప్పి నాకు ఇచ్చిన సమయంలో ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. దైవజనుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 9 వరకు మనం చదువుదాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలును యేసు నామములో వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. చదవబడిన దేవుని లేఖనమును అంతా నేను వివరించను కానీ ఒకే ఒక మాట, విధేయత అన్నవారు ఎవరైనా చేతులెత్తి చెప్పగలరా? దానికి సరైన నిర్వచనం విధేయత. మనము మందిరానికి వెళ్ళినప్పుడు ఒక తీరి విధేయత చూపిస్తాం, బయటికి వెళ్ళినప్పుడు ఒక తీరి విధేయతను చూపిస్తాం, ప్రార్థన చేసేటప్పుడు మరొక తీరి విధేయతను చూపిస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభువు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి శిలువ మరణానికి అప్పగించిన ఎదురు మాట్లాడక బదులు చెప్పక శిరస్సు వంచి శిలువ మరణానికి అప్పగించుకొని విధేయతను చూపించాడు. నీ బ్రతుకులో నా బ్రతుకులో ఆత్మ కలిగించే ఐక్యతలో మనము పాలిభాగస్తులమని చెప్పుకొనుటకు అర్హులుగా మార్చబడాలంటే నేను ఒక్కరోజు విధేయత చూపించి తర్వాత విడిచిపెడితే అది విధేయత కాదు. యేసుక్రీస్తునకు కలిగిన మనస్సు కాదు. నువ్వు చచ్చేంత వరకు విధేయతను చూపించాలి. అబ్రహాము తన కుమారుణ్ణి కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం మీద పెడితే ఒక్క మాట కూడా బదులు పలకకుండా తండ్రి మాటకు శిరస్సు వంచి బలి అవ్వటానికి ఇస్సాకు విధేయుడై ఉన్నాడు. ప్రియులారా, మనం ఎవరన్నా ఒక మాట అంటే తట్టుకోలేం. ఎవరన్నా మీరు చేస్తున్నది రాంగు అంటే ఓర్చుకోలేం. అలాంటప్పుడు అది విధేయత ఎలాగవుతుంది? అది క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కాదు. సహోదరుల ఐక్యత కలిగి జీవించుట ఎంత మేలు ఎంత మనోహరమో అని దేవుని లేఖనము సెలవిస్తుంది. కానీ అది మన జీవితములో ఆధ్యాత్మికమైన యాత్రలో క్రియారూపాన్ని చూపించగలిగితే పరలోకములో ఉన్న మహిమ నీపైన నాపైన ఉదయిస్తుంది. క్రీస్తు యేసులో ఉన్న తేజస్సు నిన్ను నన్ను చూసినప్పుడు ప్రజలు సాక్ష్యం ఇస్తారు. వీరి ముఖము తేజరిల్లుతూ ఉంది, వీరి ముఖము ప్రకాశిస్తూ ఉంది. దేవుని దగ్గర 40 దినములు మోషే సీనాయి పర్వతము మీద గడిపినప్పుడు, ఆయన పర్వతము దిగి కిందికి వచ్చినప్పుడు లక్షల మంది ప్రజలు దేవుని మహిమ మోషే ముఖములో చూసి, అయ్యా నీ ముఖమును మేము చూడలేకపోతూ ఉన్నాం,
నీవు వస్త్రము కప్పుకొని మాతో మాట్లాడుము. హలే దేవునికి వందనాలు. పెంతెకోస్తు అనుభవం నుంచి వచ్చాం కనుక అప్పుడప్పుడు హల్లెలూయా అని స్తుతి అని చెప్పడము మాకు రాకుండా మాట రాదు, మాట మేము చెప్పలేము. ప్రశాంతయ్య గారు క్షమించాలి. కనుక నా ప్రియమైన దైవ సంగమా, సంఘ బిడ్డలారా, క్రీస్తు రక్తము చేత కడగబడిన శిల్వ రక్త సంబంధులారా, మనము ఒక్కరోజు కాదు విధేయత చూపించవలసింది. మన ఊపిరి ఆగేంత వరకు దేవునికి, దేవుని పనికి, దేవుని పరిచర్యకు, దైవ సేవకులకు, సంఘానికి, సావాసానికి విధేయతను మనము చూపించగలిగితే నీవు వేసే ప్రతి అడుగులో దేవుడు నీకు తోడుంటాడు. నువ్వు చేసే ప్రతి కార్యములో దేవుడు నీకు తోడుంటాడు. నువ్వు చేసే ప్రతి ప్రార్థన నీ జీవితాన్ని ఒక అద్భుతముగా మార్చగలదు. ఇక్కడే ఉన్నాడు దైవ సేవకుల్ని మేము మొదటిగా ఈ ఊరికి ఆహ్వానించినప్పుడు నేను భయంకరముగా తాగేవాడిని. కైనీలు, అంబాలు, గుటికాలు, సినిమాలు 24 hours తాగేవాడిని. ఒకసారి బస్ స్టాండ్ దగ్గర దైవ సేవకుల్ని బస్ ఎక్కిస్తున్నప్పుడు అనేది, నీలో అన్నీ బాగా ఉన్నవి కానీ తాగుడు బంద్ చేయరాదు అని చెప్పాడు. ప్రియులారా, మా అత్తగారు, నా భార్య గారు ప్రార్థన 14 సంవత్సరాలు చేశారు. ఏ రోజు కూడా నువ్వు తాగుతున్నావు, పేకాట ఆడుతున్నావు, తిరుగుతున్నావు, సినిమాలు చూస్తున్నావు అని వారు అనలేదు. కానీ వారు ప్రార్థన చేసిర్రు, వారు ఆత్మలో మూలిగిరు, రోధించిర్రు. ఓ తాగుబోతైన, తిరుగుబోతునైన, పేకాట రాయుడైన, సినిమా పిచ్చోనైన నన్ను దేవుడు మార్చుకున్నాడు. మీ కుటుంబాలలో తల్లిదండ్రులు మారలేదా? తోడబుట్టిన వారు మారలేదా? మీ యొక్క అన్నదమ్ములు, అక్క చెల్లెలు, అత్తమామలు ఎవరు మారకపోయినా వారి మీద మీరు తిరుగుబాటు చేయక విధేయత చూపుతో ప్రార్థిస్తే మీ ఇంట్లో ప్రతి ఒక్కరిని నా యేసు ప్రభుల వారు మారుస్తాడు. ఈ సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి అలాగే అన్నయ్య గారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను.